ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనంతరం రాష్ట్రంలో నెలకొన్నటువంటి అలజడి కారణంగా కౌంటింగ్ సెంటర్లో మాత్రం పూర్తిగా భద్రత కట్టుదిట్టం చేశారు అనడానికి ఇక్కడ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఈవీఎంలు నిక్షిప్తం చేసినటువంటి శివాని ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ ఇనుపు కంచెలే మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎటువంటి చెదురుముదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిన ఏదైతే స్ట్రాంగ్ రూమ్కి వేదిక అయినటువంటి శివాని ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం అంతా కూడాను 4 అంచెల భద్రత మధ్య పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు అనడానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సిబ్బంది మనకి తార్కాణం. చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన అలజడుల కారణంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టినటువంటి ఏదైతే ఈ భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో, ఏవైతే ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినటువంటి ట్రిపుల్ ఐటీ బ్లాక్ కావచ్చు, అదే ఫార్మసీ బ్లాక్ కావచ్చు, మెకానిక్ బ్లాక్, ఈ 3 దీంట్లో కూడాను 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచబడ్డాయి. వాటి కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు హాజరైనటువంటి ఏదైతే విధి నిర్వహణలో ఉండే సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ కూడా లోపలికి అనుమతించే పరిస్థితి. ఇది కళాశాల ప్రాంగణం కావడంతో వారికి సంబంధించిన అధ్యాపకులు కావచ్చు, ఉపాధ్యాయులు వీరందరూ కూడాను తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డుతో పాటు తమ వివరాలను ఇక్కడ పోలీసుకి ఇస్తే కానీ గేట్ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం 3000 మంది పోలీస్ సిబ్బంది అక్కడ ఏదైతే ట్రిపుల్ ఐటీ బ్లాక్ ఉందో అది కేంద్ర పారామిలిటరీ బలగాల దగ్గర వారు పూర్తిగా పహారా కాస్తున్నారు. రెండో దశలో మాత్రం ఎస్టీఎఫ్తో పాటు పోలీసు లోకల్ సిబ్బంది కూడాను పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నారు. మరి 3వ విడతకు వచ్చేసరికి మెయిన్ గేట్ వద్ద కూడాను 3వ భద్రతా వాళ్ళంటే 4 NH-16 దగ్గర ఉన్న నేపథ్యంలో అక్కడ కూడాను 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా ప్రకటించారు. ఎవరైతే విధి నిర్వహణ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో వారే తప్ప ఇంకెవరు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే ఎట్టి పరిస్థితి ఎన్నికల కమిషన్ సంబంధించినట్టు ఆమోదం తీసుకోవాలి. ఇటు పోలీసులు కానీ ఎన్నికలు విధించినటువంటి సిబ్బంది కానీ వీరెవరైనా కూడాను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ రోజు ఉదయం 4 గంటలకి ఈ కేంద్రం చేరుకోవాలి. తర్వాత ఎవరు వచ్చినా కూడాను విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎటువంటి అలజడి చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ తర్వాత జరిగినటువంటి అలజడుల కారణంగా స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తం చేసినటువంటి ఈవీఎంల వద్ద ఫలితాలు వెలువడిన కొద్దీ అధికార పార్టీ కావచ్చు, లేకపోతే కూటమి కావచ్చు, ఎవరైనా కూడాను గొడవలకు తలెత్తినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా వారిపై శిక్ష విధిస్తామని ఇప్పటికే ఎస్పీ రాధిక హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వారిచ్చినటువంటి నిబంధనలకు అనుగుణంగానే విధులకు హాజరైనటువంటి వారు కానీ సకాలంలో కౌంటింగ్ సెంటర్కి చేరుకోవాలి. అదేవిధంగా లోపల కూడా ఎటువంటి సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రికల్ పరికరాలు కానీ ఇటువంటివి ఏవి కూడా లోపలికి అనుమతించలేని విషయాన్ని కూడా స్పష్టం చేశారు. లోపలికి వెళ్ళినటువంటి కౌంటింగ్ సిబ్బందికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కూడాను లోపల ఏర్పాటు చేశారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినంత వరకు కూడా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వారు బయటకు వచ్చే క్రమంలో ఏదైతే ఫలితాలు వెలువడడానికి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఉందో అది కేవలం సమాచార మాధ్యమం ద్వారానే అవి బయటకు వస్తాయి. ఇతరులు ఎవరైనా కూడాను ఏదైనా తప్పుడు రిజల్ట్స్ కనుక ఇచ్చినట్టే వారి మీద కూడా నిఘా ఉంది. వారికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాల విషయంలో నిక్కచ్చైనటువంటి ఫలితాలు వెలువడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినటువంటి జిల్లా యంత్రాంగం భద్రత విషయంలో మాత్రం పోలీసులు 4 అంచెల భద్రతను ఏర్పాటు చేసి 2 కిలోమీటర్ల మేర ఈరోజు రెడ్ జోన్గా ప్రకటించి లోపల ఉన్నటువంటి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ సెంటర్లు తెచ్చే క్రమం వరకు కూడాను అడుగడుగున పోలీసుల పహారా మధ్య స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ సమీపిస్తున్న ఈ నేపథ్యంలో శిక్షణకి హాజరైనటువంటి సిబ్బంది కూడా తప్పనిసరిగా తమ ఐడెంటిటీని మాత్రం పోలీసులు చూపించాలి. లేదనుకొని ఎవరైనా కనుక దుందుడుగా వ్యవహరిస్తే మాత్రం చట్టపరంగా వారిని శిక్షించడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వారు కూడా పోలీసుల నిబంధనలు అనుసరించే ఈరోజు విధుల్లోకి హాజరు కావాలి. కౌంటింగ్ రోజు తెల్లవారుజాము నుండి ఇక్కడ మాత్రం ఎవరు ఇతరులకు కనుక కనిపిస్తే వారిని ముందస్తు అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడబోమని ఇప్పటికే ఎస్పీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సజావుగా జరగాలి. అదేవిధంగా ఫలితాలు వెలువడిన తర్వాత ఏ పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా కూడా అలజడులకు పాల్పడితే మాత్రం వారికి చట్టపరంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ వేసి మరీ అరెస్ట్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. మరి ఇటువంటి తరుణంలో కౌంటింగ్ ప్రక్రియ సమీపిస్తున్న ఈ నేపథ్యంలో పోలీసులు ఇచ్చినటువంటి ఈ సూచనలు ప్రతి ఒక్కరూ ఆచరించి వచ్చినటువంటి ఆ ఫలితాలను పార్టీలు కూడాను హుందాగా తీసుకొని ఎటువంటి అలజడులకి పాల్పడకుండా ఉంటారని మనం ఆశిద్దాం. శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.